ట్రూత్ క్రానికల్స్ అనే సిరీస్కి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సో గత వారం మనం నేర్చుకున్నాం దేవుని యొక్క లక్షణాలు, ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అనేది మనం నేర్చుకున్నాం. ఒక దేవుడే ఉంటాడు, ఎందుకు అది లాజికల్గా ఒక దేవుడు మాత్రమే ఎందుకు సాధ్యమవుతుంది, ఎందుకు ఎక్కువ మంది దేవుళ్ళు ఉండడం అసాధ్యం అనేది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంకో ప్రశ్న తోలుతాం. అదేంటంటే, ఒకవేళ అన్నిటిని తయారు చేసింది దేవుడే అయితే దేవుడిని ఎవరు తయారు చేశారు అనేది ఒక ప్రశ్న చాలామందికి ఉంటుంది. సో హూ క్రియేటెడ్ గాడ్, లేదా హూ కాజ్ ద అన్కాస్ట్, లేదా హూ మేడ్ ద అన్మేడ్, ఇది కదా, ఇది ప్రశ్న. సో ప్రతి దానికి కారణం దేవుడే అయితే దేవుడు ఉనికి కారణం ఎవరు అనేది ప్రశ్న. సో ఒకవేళ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ ప్రశ్నలో అదేంటంటే, మనం కాస్మలాజికల్ అన్న ఆర్గ్యుమెంట్ అని ఒక ఆర్గ్యుమెంట్ నేర్చుకున్నాం గతంలో. అదేంటంటే, ఎవ్రీథింగ్ దట్ బిగాన్స్ టు ఎగ్జిస్ట్ నీడ్స్ ఎ కాజ్. అంటే మొదలున్న ప్రతి దానికి కారణం ఉండాలి అని అన్నాం. సో మనం అంటుందండి, ప్రతి దానికి కారణం ఉండాలి అని అనట్లేదు, మొదలున్న దానికి, పరిమితమైన ప్రతి దానికి కారణం ఉండాలి. దేవుడు మొదలు లేనివాడు, అపరిమితుడు, కాబట్టి ఆయనకు కారణం ఉండదు. అది ఎలా కుదురుతుందండి అంటారు మీరు. నెక్స్ట్ అదే కదా మీరు అనే ప్రశ్న, అది ఎట్లా కుదురుతుంది? అయితే సృష్టికి కూడా కారణం లేకుండా ఉండొచ్చు కదా అని అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మొదలున్న దానికి ఏముంటుందంటే చేంజ్ అనేది ఉంటుంది. దేవుడికి మొదలు లేదు కాబట్టి చేంజ్ అనేది ఆయనకు ఉండదు. ఇది ఎలా కుదురుతుంది? సృష్టికి కూడా చేంజ్ లేదని అంటారు. మీరు సృష్టిని చూడండి, చేంజ్ లేదా? ఈవెన్ మనం బిగ్ బ్యాంగ్ థియరీ నమ్ముతున్నాం. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్కి, విశ్వానికి ఒక మొదలు ఉందని తెలుపుతుంది. కాబట్టి మొదలు ఉంది, ప్రతి దాంట్లో మార్పు ఉంటుంది. మీ వాయిస్ చూసుకోండి, నా వాయిస్ చూసుకోండి, రోజు రోజుకి మార్పు జరుగుతుంది కదా. ఈ షర్ట్ కూడా 10 రోజులు అలా వదిలేస్తే అది మార్చిపోతుంది కదా. ప్రతి దాంట్లోనూ మార్పు ఉంటుంది, దేవుళ్ళు మార్పు ఉండదు. సో ఇప్పుడు చెప్తారు ఏమనంటే, దేవుళ్ళు మార్పు లేదని మీకు ఎలా తెలుసు అంటారు. నెక్స్ట్ ప్రశ్న అది. అయితే మనం ఆలోచించవలసింది ఏంటంటే, మార్పు అంటే ఏంటో మనం డిఫైన్ చేయాలి. చేంజ్ అంటే ఏంటి డిఫైన్ చేయాలి. చేంజ్ అంటే ఏంటి, మార్పు అంటే ఏంటి? సో చేంజ్ అనే మాట మనం మాట్లాడుతున్నప్పుడు 2 విషయాలు మనం గమనిస్తాం. అదేంటంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పటి నుంచి ఎప్పటికి. ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నప్పుడు మీరు ప్లేస్లో చెప్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటికి అన్నప్పుడు టైంలో చెప్తున్నారు. కానీ మనం ఏం నేర్చుకున్నాం గతంలో? టైంకి, ప్లేస్కి, మ్యాటర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అని నేర్చుకున్నాం. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఉంది అని అంటే, ఆ మూడింటిని కలుగు చేసిన వాడు ఖచ్చితంగా టైంకి, ప్లేస్కి, మ్యాటర్కి బయట ఉండాలి. కాలానికి, స్థలానికి, పదార్థానికి బయట ఉండాలి. కాబట్టి ఆ బయట ఉన్న దేవుడికి కాలంతో, స్థలంతో పని లేదు. సో చేంజ్ అనే మాట ఆయనకు వర్తించదు. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎప్పటి నుంచి ఎప్పటికి అనేది ప్లేస్ అండ్ చేంజ్కి బయట ఉన్న దేవుడు. కాబట్టి ఆయన మాత్రమే ఏమవుతాడు అని అంటే, మనం ఏమంటుంటే మార్పు లేనివాడు, చేంజ్ అనేది ఉండదు. కాబట్టి దేర్ఫోర్ మనకేమర్థం అవుతుందనంటే, దేవుడికి కారణమైనది ఏమీ లేదు, దేవుడిని ఎవరు తయారు చేయలేదు. అందుకని ఏదన్నా ఉనికిలో ఉండడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ మీరు చూస్తున్నారు. ఈ మొబైల్ మీరు చూసినప్పుడు ఈ మొబైల్ ఉనికిలోకి రావడానికి 3 కారణాలు ఉంటాయి. అదేంటంటే, ఒకటి సెల్ఫ్ కాజ్డ్ అయి ఉండాలి, లేదా అన్కాజ్డ్ అయి ఉండాలి, లేదా కాజ్డ్ బై సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అయి ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, ఒకటి ఈ మొబైల్ని దానంతటా అదే చేసుకుని ఉండాలి, అది అసాధ్యం, ఇల్లాజికల్ కూడా. ఎందుకంటే ఈ మొబైల్ దానంతటా అదే ఉనికిలో తెచ్చుకోవాలి అని అంటే, ఒకటి ముందు ఇది ఉనికిలో ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఇది మళ్ళీ ఉనికిలో తెచ్చుకోవాలంటే ఎక్కడో ఉనికిలో ఉండాలి. ఇది ఇంపాసిబుల్, ఇది లాజికల్. ఈవెన్ దేవుడు కూడా, అందుకనే దేవుడు కూడా ఆయన సృష్టించుకోలేడు. ఆయన ఉనికిలో తెచ్చుకోవాలంటే ముందు అసలు ఉనికిలో ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఉనికిలో తెచ్చుకోవాలంటే మళ్ళీ ఎక్కడో ఉనికిలో ఉండాలి, విచ్ ఈజ్ ఇల్లాజికల్. అందుకని దేవుడు ఏమంటామంటే సెల్ఫ్ కాజ్డ్ అన్నాం, ఆయనే తయారు చేసుకుంటాం కాదు. సో రెండో కాన్సెప్ట్ ఉంది, అదంటే ఈ మొబైల్ అన్కాజ్డ్ అయి ఉండాలి. అంటే ఇది బిగినింగ్, ఆది అంతం లేకుండా ఉండాలి. కానీ ప్రపంచంలో ఏదన్నా ఆది అంతం ఉన్నదే, ప్రతి దాంట్లో మార్పు ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ అన్కాజ్డ్లోకి రాదు, దేవుడు మాత్రమే అన్కాజ్డ్లోకి వస్తాడు. కాబట్టి మొబైల్కి ఇంకొక కారణం ఏంటంటే, ఇట్ వాస్ కాజ్డ్ బై సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే దీనికి బయట ఎవరు ఉండి దీన్ని తయారు చేసి ఉండాలి. కాబట్టి ఈ మొబైల్ ఎగ్జిస్టెన్స్కి 3 కారణాలు. సెల్ఫ్ కాజ్డ్ ఈజ్ ఇంపాసిబుల్, సెల్ఫ్ కాజ్డ్ అనేది ఇల్లాజికల్, అన్కాజ్డ్ ఈజ్ ఇంపాసిబుల్, కాజ్డ్ బై సంథింగ్, దాని బయట ఎవరో ఉండి దాన్ని ఎగ్జిస్టెన్స్లో తీసుకొచ్చారు అనేది లాజికల్, అదే కదా. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సెల్ఫ్ కాజ్డ్ ఈజ్ ఇంపాసిబుల్, కానీ అన్కాజ్డ్, ఆయన ఆది అంతం లేనివాడు. అందుకని దేవుడిని ఏమంటామంటే, దేవుడికి మొదలు లేదు అని అంటాం, విశ్వానికి మాత్రం మొదలు ఉంది అనే విషయం మనకి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మేబీ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. అదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పుస్తకాన్ని తీసుకొని, ఈ పుస్తకం ఎవరు రాశారు, మీరు రాశారా అంటే లేదండి నేను పలానా వాళ్ళని తెచ్చుకున్నాను అని అనుకోండి.
మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాశారంటే లేదండి నేను పలానా వాళ్ళు ఇచ్చారు అన్నారు అనుకోండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రాశారా అంటే లేదు పలానా వాళ్ళు అని వెళ్ళిపోతే ఎక్కడో చోట ఎవరో చెప్పాలి అదేంటంటే లేదు నేనే రాశాను అన్నవాడు ఉండాలి. నేను ఎవరి నుంచి తెచ్చుకోలేదు, నేనే రాశాను ఉన్నవాడు ఎవరో ఉంటే మాత్రం పుస్తకం అనేది ఉనికిలో ఉంటుంది కదా. అంటే అక్కడి నుంచి టెర్మినేట్ అయిపోతుంది, అక్కడి నుంచి ఇంకా అంతమైపోతుంది, అక్కడి నుంచి ఇంకేమీ లేదు, అప్పుడే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్వాన్ని చూస్తున్నప్పుడు ఈ విశ్వము ఇది వాళ్ళు సృష్టింపబడ్డది, వాళ్ళెవరు సృష్టించారు అని వెళ్ళిపోతూ అలాగా అనంతంలోకి వెళ్ళిపోతామా? ఎక్కడో ఒక టెర్మినేట్ పాయింట్ ఉండాలి. ఇది నేనే సృష్టించాను, నాకు పైన ఇంకేమీ లేదు అన్నది ఎవరు ఉంటే మాత్రం ఈ విశ్వం అనేది ఉనికిలో ఉంటుంది. నేనే సృష్టించాను, నా పైన ఎవరు లేరు అని చెప్పిన దాన్నే మనం ఉంటున్నామంటే దేవుడు అని అన్నాం. అందుకని దేవుడు యొక్క ఉనికికి ఎవరు కారణం కాదు, ఆయన నిత్యంగా అలా ఉన్నాడంతే. ఆయన టైంకి బయట ఉన్నాడు. అందుకని ఇటర్నల్ అంట. ఈ అంటే నో అని, టెనో అంటే టైం అని, నో టైం. ఆయన కాలంతో పని లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, టెన్సెస్కి ఆయన సంబంధించిన వాడు కాదు. ఎందుకంటే దేవుడు నీ ఎవరు తయారు చేయలేదు, ఆయన ఉన్న దేవుడు, ఉన్నవాడును అని చెప్పే దేవుడు.